ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నటువంటి సింగర్ మంగ్లీ, అదేవిధంగా తనతో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఆమె మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం చూస్తూనే ఉన్నాం. అయితే మంగ్లీకి సంబంధించి మేము మోసపోయాము అంటూ తన మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. లాయర్ అడ్వకేట్ సుబ్బారావు కూడా మంగ్లీ పేరు నమోదు చేసి కేసు అయితే ఫైల్ అయింది. ఇదే క్రమంలో సదరు మంగ్లీ కూడా తనపై సుబ్బారావు అడ్వకేట్ మీద కూడా కేసు పెట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి మంగ్లీ తరపు వాళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పేసి కేసు పెట్టినటువంటి మహిళ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు అడ్వకేట్ సుబ్బారావుని కూడా సంప్రదించినటువంటి పరిస్థితి. అసలు ఏ విధంగా మీకు మంగ్లీ పరిచయము, మీరు మోసపోయారు అనడానికి గల ప్రధాన సాక్ష్యం ఏంటి? సార్, వచ్చినప్పటి నుంచి మీడియా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మంగ్లీ ఎలా పరిచయము. ఒక బోగస్ కంపెనీ పెట్టిండు, రమావత్ మధు అనే పర్సన్ ద్వారా. మంగ్లీ మాకు పరిచయం కాదు, మంగ్లీ పేరు ఆయన మాకు చెప్పిండు. మంగ్లీ గారు వచ్చి మాకేం ప్లాన్ చెప్పలేదు, మంగ్లీ గారు వచ్చి మమ్మల్ని ఏం కలవలేదు. కాకపోతే ఆమె చెప్పిర్రు, ఆమె మాకు బ్యాక్ ఎండ్గా మాతో బిజినెస్ చేస్తుంది అని చెప్పిండు ఆయన. అది కూడా చెప్తున్నా వినండి, నేను టీంలో ఎక్కడో కింది స్థాయి లీడర్ని, నాకు కాదు సపరేట్ చెప్పింది. కోర్ లీడర్ అని ఉంటుంది, స్టెప్ బై స్టెప్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ స్థాయిని బట్టి లీడర్స్ ఉంటారు. వాళ్ళ నుంచి మాకు తెలుస్తాయి, నా నుంచి నాకు కింది వాళ్ళకి తెలుస్తాయి. కంపెనీలో స్టార్ట్ అయ్యే పర్సన్కి కూడా నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి. ఎక్కడో బ్యాక్ ఎండ్గా ఉండే మంగ్లీ వచ్చి మాకు ప్లాన్ చెప్పదు. ఏంటంటే ఆమె పేరును వాడుకున్నారండి, ఆమె పేరును వాడుకొని ఇంతమందిని మోసం చేసిండు. కాబట్టి మేము ఎందుకు వాడుకున్నాడు, ఆమెకు సంబంధం లేదు అనేది. నిన్న సంబంధం లేనప్పుడు మేము ఇంత మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎందుకు అతని మీద మాట్లాడట్లేదు? ఇప్పుడు మంగ్లీ మీద కేసు పెట్టింది మీరు, ఇక్కడ పిఎస్లో పోలీస్ స్టేషన్లోకి వచ్చి మంగ్లీ మీద కేసు పెట్టింది మీరు. అమ్మ వినండి, మంగ్లీ మీద పెట్టారు, మధు మీద పెట్టారు, ఇంక 2-3 పేర్ల మీద పెట్టారు. అయితే మంగ్లీకి ఈ కేసుకి మీరు మోసపోయారు అనడానికి ఏం సంబంధం? ఎలాంటి వీడియో సాక్ష్యాలు ఉన్నాయని? పేరు చెప్పినంత మాత్రాన, ఎవరితో ఫోటో చూపించినంత మాత్రాన బాధ్యులు ఎవరు కదా అనేది నేను అడిగింది. కంపెనీ పెట్టిండు, పేరు చెప్పినంత మాత్రాన బాధ్యులం కాదని అంటే, ఇప్పుడు మనిషిని మేము 4 సంవత్సరాల నుంచి చూసినాము. అదే పర్సన్ వచ్చి ఇప్పుడు నేను వచ్చి సంవత్సరం తర్వాత నేను లగ్జరీగా వచ్చినా అంటే ఏ రకంగా వచ్చినా? ఒక్కదాన్నైతే నేను అంత డెవలప్ అవ్వలేను కదా. నువ్వు ఇంత డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంది? ఏం బిజినెస్లో చేసినామంటే, నేను చేసే బిజినెస్ ఈ రకంగా ఉన్నాయి, దాంట్లో పలానా వాళ్ళు ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. ఎన్ని రోజులు అంతా మీరు బిజినెస్ చేస్తున్నారమ్మా? ఈ బిజినెస్ సార్, నేను నెట్వర్క్లోకి మ్యాక్సిమమ్ 2020లో విన్ఫినిత్ అనే కంపెనీ ద్వారా వచ్చిన సార్. ఆ కంపెనీ నుంచి మళ్ళీ వెస్టేజ్కి వచ్చినాము. విన్ఫినిత్ అనే కంపెనీలో ఉన్నప్పుడే నాకు మధు అనే పర్సన్ తెలుసు. మేము విన్ఫినిత్ చేస్తున్నప్పుడే అతను ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్ళి. మీరు ఈ కంపెనీలో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నా అంటున్నారు, అవునా? ఈ 2 సంవత్సర కాల పరిమితిలో ఏ రోజు అయినా కూడా మంగ్లీ మీ ఆఫీస్కి రావడం కానీ అది జరిగిందా? మీరు అడిగే క్వశ్చన్ వేరు సార్. మేము పనిచేసింది వెస్టేజ్ కంపెనీ, ఇతను పెట్టింది గోకులనందన కంపెనీ. అందులోకి ఇన్వెస్ట్మెంట్ చేసింది గోకులనందనలో చేసినాము. అది చేయడానికి కారణము ఏంటంటే, అందులో పార్ట్నర్షిప్ గా ఉంది మంగ్లీ అని చెప్పిండు సార్. వెస్టేజ్ బిజినెస్ నుంచి మాకు పరిచయం అయ్యిందని మేము చెప్తున్నాము. రైట్ అమ్మా, ఇప్పుడు వెస్టేజ్ ద్వారా ఆయన పరిచయం అయ్యిండు. మంగ్లీకి మీకు ఎలాంటి ఏమైనా ముఖ పరిచయం కానీ లేకుంటే మాట్లాడడం కానీ ఇది జరిగిందా అని చెప్పు సార్. ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు మీడియా వాళ్ళని నేను తప్పు పట్టదలుచుకోలేదు, ఎందుకంటే మీడియా అంటే ఏదున్నా నిజాలు బయటేస్తారు, అందరికీ న్యాయం చేయడం కోసం మీడియా ఇది అవుతుంది. మీరేందనంటే మంగ్లీ గారు ఇందులో లేరు అన్న విధానంగా మీరు చెప్పడం కోసం. లేదు అని నేను అనట్లే అమ్మా. ఈ 2 సంవత్సరాల పీరియడ్లా నేను ఎప్పుడు చూడలే, మీ కంపెనీకి రాలేదు, మంగ్లీ మీతో మాట్లాడడం నేను చూడలే. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? 1-2 సార్లు వీడియో కాన్ఫరెన్స్లో ఏమైనా మాట్లాడిరా? లేకుంటే మీరు ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ 5 లక్షలు ఏదో పెట్టినట్టున్నారు కదా, ఈ 5 లక్షల రూపాయలు బై హ్యాండ్ మంగ్లీకి ఏమైనా ఇచ్చారా? లేకుంటే మంగ్లీ తరపు బంధువుడు వాళ్ళ తమ్ముడికి ఏమైనా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు మీరు ఇచ్చిన క్యాష్? రిపీటెడ్గా అదే క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పలేను. మంగ్లీ గారిని కర్నూలులో ఒక ఈవెంట్, అదే కంపెనీ ఓపెనింగ్కి తీసుకొస్తాము. అప్పుడు టీంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి చూపిస్తాము. ఊరికి ఆమెను ఎక్కడ పడితే అక్కడ షో చేయడం కాదు. ఆమె సెలబ్రిటీ కాబట్టి ఒక హై రేంజ్లో ఆమెకి వెల్కమ్ చెప్దామని మా టీం వాళ్ళందరూ ప్లాన్ చేశారు సార్. మధ్యలో ఇది జరిగింది. మంగ్లీకి ఇచ్చిర్రా అంటే మంగ్లీ పేరు ఎవరు వాడమన్నారు? మంగ్లీ ఎందుకు వచ్చి తీసుకుంటది? ఏదైనా ఒక షాప్ డైరెక్ట్ ఇచ్చినామని చెప్పట్లేదు కదా, ఆమె పేరు వాడుకొని మమ్మల్ని మోసం చేసిర్రు. మంగ్లీ ఎందుకు మాట్లాడట్లేదు? మా మీదనే మళ్ళీ రిటర్న్ ఎందుకు కేసులు పెట్టడం? ఆమెకు తెలియాలి కదా, ఆమె పేరు వాడుకున్నది పలానోళ్ళని ఆమెకు తెలిస్తే ఆమె. మేము ఓయూ యూనివర్సిటీలో నెల కిందనే మంగ్లీ గారిని ముందు పెట్టి మాకు మోసం జరిగిందని నెల కిందనే ఓయూ యూనివర్సిటీలో ఇదే మీడియా ముఖంగా మేము ప్రెస్ మీట్ పెట్టినాము. మీ పేరేంటి? సరిత గారు,
నిన్న మంగ్లీ ఏమంటుందంటే బాధితులు ఎవరైతే ఉన్నారో తన పేరు చెప్పుకొని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధితులు మోసపోయినటువంటి వాళ్ళ తరపున నేను ధైర్యంగా ఉండి వాళ్ళకి అండగా నిలబడతా అని అంటున్నారు. సార్ ఇంత దూరం వచ్చింది కూడా అందుకే సార్. ఉంటాన్నారు సంతోషం. ఇప్పుడు ఇంత దూరం మేము వచ్చింది కూడా అందుకే. ఆమె మీడియా ముఖంగా చెప్పారు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం నేను పోరాడతా, వాళ్ళ కోసం నేను నిలబడతా, నేను మాట్లాడతా అన్నారు. ఇంతకుముందు ఆమె నుంచి మాకు ఆ రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఇంత సెలబ్రిటీ పేరు వాడుకున్నప్పుడు మేడం ఎందుకు స్పందించలేదనే ఒక అయోమయంలో మేము ఉండిపోయినాము. మళ్ళీ నిన్న వచ్చి అతను మాకు సంబంధం లేదని చెప్పినప్పుడు మాకు కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత చేసి ఆమె సంబంధం లేదంటుందని వాళ్ళ తమ్ముడికి ఆమెకి ఇలాంటి మోసపూరితమైన పనులకి మాకు సంబంధం లేదని ఆమె చెప్తుంది. అయితే సంబంధం లేనప్పుడు ఆమె పేరు వాడుకున్నారు కదా, మా కోసం ఆమె మాట్లాడుతా అన్నది. రండి మేడం మీరు మా కోసం మాట్లాడండి, ఎందుకంటే మేమున్న బాధలలో, ఎందుకంటే ఇప్పుడు మేము మేడం అని పిలుస్తున్నాము, మేము మంగ్లీ గారు అని అంటున్నాము, కానీ మా ఇంట్లో వాళ్ళు రకరకాలుగా తిడుతున్నారు. మమ్మల్ని తిడుతున్నారు, పెట్టిన వాళ్ళని తిడుతున్నారు, పెట్టించిన వాళ్ళని తిడుతున్నారు, పేరు బయటకు వచ్చిన వాళ్ళని కూడా తిడుతున్నారు. నిన్న వచ్చిన వీడియోలో మా ఆయన అయితే గలీజ్ 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 కామెంట్లు కూడా పెట్టిండు. నైట్ అంతా మాకు గొడవ అయింది. ఇంత దూరం ఎందుకు వచ్చినాము అని అంటే ఆమె మా కోసం మాట్లాడుతా అంది. మా డబ్బులు మాకు ఇప్పించండి మేడం. ఒక సాధారణ వ్యక్తి మీ పేరు చెప్పుకొని కొన్ని కోట్లు ఫ్రాడ్ చేసిండు. ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ, ఈ రోజుతో ఆగిపోయేది కాదు మీ లైఫ్ అనేది, ఇంకా ఫ్యూచర్లో మీరు చాలా ఎదగాలి. మాలాంటి ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు, మాకు న్యాయం జరగాలి, మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇంత దూరం వచ్చిన మేడం. మీరు నిన్న అన్నారు కదా మా కోసం పోరాటం చేస్తామని, ఆ మధుని బయటికి లాగండి. ఇప్పుడు మీ తరపున ఉన్నటువంటి న్యాయవాది డబ్బు డిమాండ్ చేశాడు అని చెప్పి 10 లక్షలు అడిగాడని కూడా అన్నది. మీ తరపున ఉన్నటువంటి న్యాయవాది అలా పైసలు అడిగి ఉంటాడు అని ఏమైనా అనిపిస్తుందా మీకు? మాకైతే అనిపించట్లేదు సార్. ఎందుకంటే నెల క్రితం ఓయూలో మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అన్నారు కదా, అప్పుడే మధుతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిచ్చింది మంగ్లీ. అప్పుడు మాట్లాడినప్పుడు నాకు డబ్బులు రిఫర్ చేసి అని చెప్పినామమ్మ. అప్పుడు 60 మంది ఉన్నాం సార్ అప్పుడు మేము అక్కడ టీం వాళ్ళందరము. 60 మందితో ఆయన ఏం చెప్పిండంటే, ఆమె ఎంత ఇచ్చినా నేను అది తీసుకుంటే అది మీ సొమ్ము, ఆయన ఇదే మాట, అది మీ సొమ్ము కాబట్టి తీసుకుంటే మీ కష్టం, మీ ఏడుపు, మీ కన్నీళ్ళు నేను తిన్నట్టు, నాకు ఆ డబ్బు వద్దు. ఇప్పుడు మీరు కూడా నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కోర్టు ఫీజు కట్టుకోండి, మీరు కోర్టులో తేల్చుకోండి, మీకోసం నేను మాట్లాడుతా అన్నారు. అట్లా మాట్లాడుతా అన్న వ్యక్తి ఆమెను 10 లక్షలు అడగడం అంటే, మనిషికి 5,000 వేసుకున్న 10 లక్షలు మా దగ్గర అయితే కదా, 100 మంది ఉన్నాం కదా. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఒక 10,000 అప్పు తీసుకున్నప్పుడు ఏదైనా షూరిటీ లేకుంటే దానికి సంబంధించినటువంటి ఏమైనా దగ్గర పెట్టుకొని ఇచ్చేటువంటి సమాజంలో ఉన్నాం మనం. మరి అంత అమౌంట్ దాంట్లో పెడుతున్నప్పుడు మీరేమన్నా ల్యాండ్ చూడడం కానీ, డాక్యుమెంట్స్ చేయడం కానీ, మీకు ఏమైనా షూరిటీ ఇవ్వడం కానీ, చెక్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? చెక్స్ ఇట్లా అంటే ఇవ్వడం జరగలేదు సార్. ఇస్తామన్నారు, అన్నీ ఇస్తాము. ఒకటి గోవా టూర్ ఒకటి ప్లాన్ చేసారు, అక్కడికి వేసిన తర్వాత అందరికీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాము, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యేదాకా మన డాక్యుమెంట్స్ పేపర్స్ మీద ఇస్తాము అని చెప్పారు. అంతలోనే నారాయణఖేడ్ జహీరాబాద్ ఏరియాలో ఇస్తా ఉన్నారు. చూపించారా ల్యాండ్ మీకు? మేము వెళ్ళలేదు సార్, మా టీం వాళ్ళు వెళ్ళేది. మీ టీం వాళ్ళు చూసిరా ల్యాండ్ చూసి వచ్చి మాకు అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా నడుస్తుంది, అది అయిన తర్వాత జస్ట్ ఈ 1 monthలో అవుతుంది అవి ఇవన్నీ చెప్పారు సార్. గ్రూప్లలో వీడియోస్ పెట్టారు సార్ మాకు. మీరు చూస్తేనేమో ఇంత తెలివిగా ఉన్నారు, అవతల ఏది చెప్తే అది నమ్మితే ఎట్లా? సాక్ష్యాలు ఏది ఇస్తా అన్నారు, పెడతా అన్నారు అంటే ఎట్లా కడుపు నిండుతుంది? అట్లా ఇస్తా అన్నారు, పెడతా అన్నారు అంటే ఒక కంపెనీ అనేది వచ్చింది. ఇప్పుడు నేను 200, 300 పని చేసుకునేదాన్ని, నెలకు 25,000 వస్తాయని నాకు ఆశ ఉంటుందా ఉండదా? ఆశకపోతే ఏమైంది మరి? ఆశకపోతే ఏమైందని అంటే నమ్మించారు కదా సార్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చారు కదా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇవ్వకపోతుంటే మేము ఉండకపోతాం కదా. ఇప్పుడు మేము వచ్చింది కూడా ఎందుకంటే మమ్మల్ని మేము కూడా సైలెంట్గా ఉంటే, ఆల్రెడీ మాకు తెలిసిన విషయం ఏంటంటే మాకంటే ముందే 150 కోట్లు మోసపోయిన వాళ్ళు ఉన్నారట. మరి మాకు తెలియదు, వాళ్ళు మాలాగా బయటకు వస్తే మేము మోసపోకపోతుండే కదా. ఇప్పుడు మేము కూడా సైలెంట్గా ఉంటే ఇంకో 150 కోట్లు మోసం చేస్తారు కదా. అంటే దీన్ని ఏ రకంగా ఇద్దామని అంటే, ఇప్పుడు వడ్డీ తీసుకొని ఇస్తా అన్నట్ట, లేకుంటే ఎక్కువ అత్యాశ చూపించిరా? ఎంత % ఇస్తా అన్నారు? వడ్డీ ఇస్తామన్నారు సార్, 5% వడ్డీ ఇస్తా అన్నారు. ఈజీ మనీకి ఆశపడడం కూడా నేరమే, అది మీకు తెలుసా? ఈజీ మనీకి ఆశపడడం కూడా నేరమా అని అంటే, ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి సార్, కోటీశ్వరులే కోట్లు పెట్టి మోసపోతున్నారు. వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళకి ఆశ ఉన్నప్పుడు 200, 300 పని చేసుకుంటే మాకుండదా? అంటే పోలీస్ వాళ్ళు చాలా సార్లుగా ఎన్నో రకాలుగా సినిమాలల్లో, పేపర్లల్లో, టీవీలలో కూడా చెప్తున్నారు కమ్మా, మీరు అత్యాశకు పోయి మీరు మోసపోవద్దు, తర్వాత జీవితాలు ఆగమవుతాయి అని చెప్పేసి ఎంతోమంది కూడా షార్ట్ ఫిలింలు కూడా తీసి మీకు ప్రజలకి చైతన్యం తేవాలనుకుంటున్నారు. ఎందుకు ఇట్లా మీరు మోసపోవడానికి గల కారణం ఏంది? అంటే అంగు ఆర్భాటాలు చూడంగానే మీరు అద్దాల మెడలకు తీసుకుపోగానే ఐస్ అయిపోయి ఎంత అంటే అంత ఇస్తురా?
ఆర్భాటాలు అద్దాల మేడల కోసం కాదు సార్, ఒక లైఫ్ అనేది చేంజ్ అవుతుందని ఒక చిన్న ఆశ. ఎందుకంటే అప్పులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఇవ్వాలి అన్న కోరికలు ఎవరికైనా ఉంటాయి. సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆపర్చునిటీస్ వస్తే వాటిని వదులుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే మా కళ్ళ ముందు ఉన్న పర్సన్ అట్లా ఎదిగినప్పుడు మేము కూడా ఎదుగుతామన్న ఆలోచన కొద్దిగా పెడతాం కదా. ఇప్పుడు మీరు ఎక్కడ ఏదో ఊర్లో ఉన్నారు, ఏ ఊరమ్మా మీది? జమ్మికుంటలు ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఎండ కొడుతుంది, ఇక్కడ పంజాగుట్ట హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ముందర నిలబడరు. ఈ ఘటన ద్వారా మీకు ఏమర్థమైంది? ఘటన ద్వారా ఏమర్థమైంది అని అంటే ఇప్పుడు నమ్మితే మోసపోతాం అనేది అర్థమైంది. నమ్మితే మోసపోతాం. మీరు నమ్మిపోయినట్టు అనిపించట్లేదు, మీరు ఆశకు పోతే ఇక్కడ మీకు దురాశ మిగిలింది అనిపిస్తుంది నాకు. ఆశకే పోయినాము. అయితే ఏంటి, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేది ఆశ కదా. ఆశపడవచ్చు, దాంట్లో తప్పేం లేదమ్మా. కానీ అత్యాశ పోయారు కాబట్టి వాళ్ళు మీలాంటి అమాయకులు ఉన్నారు కాబట్టి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. మీరు జాగ్రత్త పడాలి కదా. పోలీసు వాళ్ళు కూడా మీకు ఎంత పడాలి అని చెప్పినా కూడా చెప్తలేదు. ఎవరు చెప్పలేదు సార్, ఇప్పుడు అందరికీ పోలీసులు చెప్తున్నారు కదమ్మా. ఎక్కడైనా కూడా మీరు అత్యాశ పోవద్దు, బెట్టింగ్ యాప్స్ పోవద్దు. ఇదంతా చూసుకుంటున్నాం కదా సార్. పొద్దున లేచిందంటే పొలం మోగానికో లేకపోతే మార్కెటింగ్ ఆటో ఇటో పోయినప్పుడు మా పని చేసుకుంటాము, అలసిపోయి ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్ల జల్లను చూసుకుంటాము, వంట వరకు చేసుకుంటాం, పడుకుంటాం. కానీ ఎక్కడేం జరుగుతుంది, ఎవరేం చేస్తారు, ఇవన్నీ తెలుసుకునే సిచ్యువేషన్లు ఉన్నాక ఈ రకంగా మేము ఎందుకు మోసపోతాం సార్? చెప్పితే మాకు డబ్బులు వస్తాయి కదా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చూస్తున్న మనుషులు కదా అని నమ్మినాము. నమ్మితే మోసం చేస్తాం అనుకున్నామా? మేము నమ్మిన వాళ్ళకి ఈ రకంగా చెప్పారు, మేమున్నా చూసిన వాళ్ళకి ఈ రకంగా చెప్పారు. చూడని పర్సన్, పరిచయం లేని పర్సన్ పేరు ఎట్లా వాడుకుంటారు సార్? అంత సెలబ్రిటీ పేరు వాడుకొని మోసం చేసినప్పుడు మమ్మల్ని మోసం చేయడం పెద్ద ఇదా? ఇప్పుడు ఆమె ఏం చేయలేకపోతుంది కదా, మా మీద రిటర్న్ మాట్లాడుతుంది తప్ప వాళ్ళు తెలియదని మాత్రం మాట్లాడుతుంది. నాకు వాళ్ళు తెలుసు, అమెరికాకు సంబంధించిన పెద్ద వ్యక్తి తెలుసు అనగా నమ్మేస్తారా? మరి నమ్మేస్తారా అని మీకు తెలిసిన లాజిక్లో మాట్లాడకండి. ఎందుకంటే మాకు చదువు రాదు. ఫస్ట్ నేను 10th చదువుకున్నదాన్ని. నెలకు ఒక 25,000 వస్తుంటే నేను ఆశపడతానా పడనా? 25,000 రూపాయలకు నన్ను కనీసం పాచి పని చేసుకోవడానికి కూడా ఎవడని ఇస్తాడా? 10,000 కూడా ఇవ్వడు. అటువంటి అప్పుడు పెడితే వస్తాయి, మన డబ్బు మనకే ఉంటుంది, ల్యాండ్ వస్తుంది అన్నప్పుడు ఆశపడతామా పడమా? అంటే ఒకరి ఆశను క్యాచ్ చేసుకునే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసపోతూనే ఉంటారు. ఏం చేస్తాం? డబ్బు ఎదగాలన్న ఆశ ఎవరికైనా ఉంటుంది కదా, ఎదగాలనుకొని పెట్టినాం కదా. ఎంతవరకు మీరు అమౌంట్ ఈ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు? సార్ నేను 5 లక్షలు పెట్టినా. మీరు ఇంకా ఇతర వ్యక్తులని ప్రలోభ పెట్టి ఇతర వ్యక్తులకు ఇలాంటి ఆశలు పెట్టి ఎంత వేయించారు? నేను వాళ్ళకి ఏం ఆశలు పెట్టలేదు సార్. మీరు పెట్టిన అన్నట్లే కంపెనీ పెట్టిన ఆశలే మీరు అన్నీ చూపించారు. కంపెనీ పెట్టిన ఆశలే మేము చూపించినాము. నాలాగే ఆశపడి నాతో పాటుగా ఇంకిద్దరు కూడా పెట్టిరు. వాళ్ళేమంటారు? నేను వీళ్ళని అడుగుతాను, వాళ్ళు నన్ను అడుగుతారు. ఏమి మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటారు మీరు? సార్ ఇక్కడ దాకా రావడానికి గల ఒకటే ఒక కారణం సార్. నిన్న మంగ్లీ మేడము మీకోసం నేను ఉన్నా అని చెప్పింది, మీకోసం నేను మాట్లాడతా అని చెప్పింది. ఇంతమంది ఉన్నాం మేము. ఆమె గురించి ఏ రకంగా చెప్పిర్రు అనేది ఆమెకు తెలియదు అంది కాబట్టి ఆమె గురించి ఎట్లా మాట్లాడిరు, ఏ రకంగా మమ్మల్ని భ్రమలోకి దించిరు అనేది తెలియజెప్పి మా కోసం మాట్లాడుతా అన్న మంగ్లీ గారికి రిక్వెస్ట్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పడం కోసం ఇంత ఎప్పుడైనా ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితిలో మంగ్లీ వాళ్ళ తమ్ముడిని మీరు ఎప్పుడైనా చూసిరా, కలిసిరా? వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది వాళ్ళ తమ్ముడిది ప్రత్యేకంగా? సార్ టీంలో ప్రతిసారి చెప్తున్నారు సార్, మేము కలవలేదు, మళ్ళీ కూడా చెప్తున్నా. దీన్ని మీరు ఏ రకంగా మీకు నచ్చినట్టుగా మీరు వేసుకుంటారో నాకు తెలియదు. చెప్పడం కాదమ్మా, ఇప్పుడు మీరు నాకు ఈ రోజు ఇక్కడ కలిశారు, ఉదాహరణ చెప్తున్నా నేను. మీరు ఇక్కడ నాకు కలిశారు, మీరు నాకేమన్నా ఇచ్చినప్పుడు ఏదైనా ఇచ్చిర్రు అని అనడానికి ఆధారం ఏముండాలి? వస్తు రూపాయన పైసలు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ అనేది ఉంటుంది. మీరు ఇచ్చినప్పుడు ఏమైనా ప్రామిసరీ నోట్ రాశారా? లేకుంటే కంపెనీ మీకు ఏమైనా షూరిటీ బాండ్స్ రాసిచ్చిందా, అగ్రిమెంట్ ఇచ్చిందా, చెక్స్ ఇచ్చిందా? ఇవన్నీ అడుగుతారు కదా తల్లి. పెడుతున్న సమయంలోనే అతని మీద కేసు అయింది. అతని మీద కేసు అయినాక పోయిండు, 6 నెలల దాకా బయటికి రాలేదు. ఎవరు రాసిస్తారు? ఎట్లా మీరు క్యాష్ ఇచ్చిరా, ఫోన్ పే చేసిరా? ఆయనకి మొత్తం చాలా వరకు 90% మొత్తం ఫోన్ పే మధు ప్లస్ CEO భరత్ అకౌంట్కి వెళ్ళిపోయింది. నేను నెట్ క్యాష్ ఇచ్చిన సార్, నా ద్వారా చేసిన వాళ్ళది ఫోన్ పే ద్వారా వెళ్ళిపోయింది. ఫోన్ పే చేసిరా, అకౌంట్ త్రూ చేసిరా? ఒక ఐడి ఏమో అకౌంట్ త్రూ పోయింది, ఒకటేమో ఆధారాలు అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. మాకు ఎవ్రీడే ఆధారాలు ఉంటేనే కేసు బలంగా ఉండేది. ఉన్నాయి సార్, ఆధారాలు ఉన్నాయి కదా సార్. ఎక్కడి నుంచో వచ్చి నేను 200-300 పని చేసుకునేదాన్ని ఈ మీడియా మీదకి వచ్చి చేస్తే ఆమె సినీ గ్లామర్ గా ఉన్నది, ఆమెకు ఉన్న క్రేజ్ కోసం ఆమె మీద ఇలాంటి ఎలిగేషన్ పెడుతున్నారు అనేది కూడా వాదన వస్తుంది కదా, కావాలని చేస్తున్నారు అంటుంది. ఆమె మీద ఎలిగేషన్ పెడితే మాకేమొస్తుంది? అంటే డబ్బు ఆశ డిమాండ్ చేస్తున్నారు. ఎవరిస్తారు? మాకెవరిస్తారు డబ్బు? మేము ఓడగొట్టుకునే డబ్బు కోసం ఆమె పరువు తీస్తే ఏదైనా ఆలోచపడి ఇప్పటి వరకు అయితే మాకెవరు వచ్చి మీరు ఇట్లా ఉన్నారు కదా, ఇప్పటి వరకు అయితే మాకెవరు ఆమె గురించి బ్యాడ్గా ఇట్లా అట్లా మాట్లాడని ఎవరు చెప్పలేదు. ఏంటంటే ఆమె గురించి కంపెనీలో ఏ విషయాలు అయితే చెప్పారో ఆ విషయాల గురించి మేము మాట్లాడుతున్నాం, అవే ఇక్కడ చెప్తున్నాం, తెలిసిన విషయాలే చెప్తున్నాము. ఎందుకనంటే తెలియని చెప్పి ఒక కంపెనీలో చేశారా లేకుంటే దానికి ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా?
వేరే పేర్లను అంటే వెస్టేజ్ నుంచి గోకుల్ నందన అంటే అది చేస్తూనే ఇందులో ఇన్వెస్ట్మెంట్ కదా, ఇదేమో వెస్టేజ్కి దీనికి సంబంధం లేదు కదా, వెస్టేజ్ వాడొద్దు మరి మీరు. ఏంట్లనన్నా చేసిర్రా అంటే చెప్పాలి కదా, చేసేది చెప్పాలి కదా. పెట్టుబడి గూగుల్ అన్న దాంట్లో మాత్రమే పెట్టారా లేకుంటే ఇంకా వేరే? సార్ నేను ఎందులో పెట్టుబడులు నేను పెట్టలేదు సార్, ఎందుకంటే నాకు లేదు, నేను పెట్టేంత లేకపోయినా కూడా అందరు తీసుకుంటున్నారు కదా అని చూసి నేను పెట్టిన సార్. గూగుల్ అన్న ఇన్ఫ్రా ఇండియాలో పెట్టారు, అవును అంతే, దాంట్లోనే ఇన్వెస్ట్ చేశారు. అంతే, నేను ఎందులో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు సార్ ఇప్పటి వరకు కూడా. నేను అసలు ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అంటేనే నేను నమ్మను. స్టార్టింగ్ నుంచి వాళ్ళు పెడుతుంటే కూడా ఇదే ఫస్ట్ సార్, పెడితే కూడా నన్ను స్టార్టింగ్ నుంచే పెట్టమంటే కూడా డబ్బు ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని అందరితో పాటుగా మంగ్లీ మేడంని కూడా కోరుతున్నది ఏంటంటే మాకు న్యాయం జరగాలి. ఇటువంటి మోసాలు మా డబ్బులు మాకు రావాలి సార్. ఇంకేనా న్యాయం ఉంటుంది సార్? డబ్బులు పొడగొట్టుకున్నాం కాబట్టి మా డబ్బులు మాకు వస్తే న్యాయము. ప్లస్ ఇటువంటి జరగకుండా ఇంకెవరు కూడా ఇటువంటి మోసాలు పోకుండా మీరు కట్టిందేమో మధు అనేటానే కట్టారు అమౌంట్, మరి మా పైసలు మాకు ఇవ్వండి అని చెప్పేసి మధుని ఎప్పుడైనా అడిగిరా? సార్ మధుని అడిగినాము, మళ్ళీ చెప్తున్నాము. 3 నెలల కింద మాతో వచ్చిండు ఒక ఇక్కడే లోకల్ పటాచెరు ఎమ్మెల్యేకి తెలిసిన లోకల్ పర్సన్ తోటి 3 నెలల క్రితము మాకు ఆయన మీటింగ్ పెట్టిండు. 3 నెలల్లో డబ్బులు ఇస్తా అన్నాడు, 2% వడ్డీ ఇస్తా అన్నాడు సార్. ఇతను అడుగుతున్నాడు. పక్కన జయపాల్ రెడ్డి అన్న ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ కూర్చుండు ఈయన మచ్చేందర్ అని, వీళ్ళిద్దరి సమక్షంలో పటాన్ చెరువులో మేము కలిసి మాట్లాడితే ఆయన ఏం చెప్పిండంటే, ఇతను అడుగుతున్నాడు ఇన్ఫర్మేషన్, డబ్బులు ఎట్లా ఇస్తానని వీళ్ళతోటి కట్టిపించుకున్నావు, ఎట్లా చేసినావు, ఏంటి అది ఇది అని అన్నీ ఇలా క్వశ్చన్స్ వేసి ఇతని ఫోన్ నెంబరు, వీళ్ళ బావ ఫోన్ నెంబర్, వీళ్ళ చెల్ల ఫోన్ నెంబర్ తీసుకొని మధ్యలో నేను సార్ ఇందులో దాదాపు చాలా మంది ఉన్నారు సార్. పేర్లందరూ నా టీం వాళ్ళ పేర్లు, నా టీం వాళ్ళంటే నేను తెలుసుకుంటా కానీ చూడండి ఇతనికి ఎదురుగా ఉంది, ఇది నేనే వీడియో తీసిన, నా ఎదురుగానే కూర్చున్నాడు, ఇతనికి నేనే వీడియో తీసిన. అంటే చూడండి ఇక్కడ చూడండి, ఈ ఆడవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో. మధు, రమావత్ మధు. రమావత్ మధు ఈయన 3 నెలల కింద మాకు మా మీటింగ్ పెట్టి డబ్బులు ఇస్తా అని చెప్పి 3 నెలల నుంచి కాంటాక్ట్లో లేడు సార్. ఫోన్ పనిచేస్తలేదా అని అంటే ఇతనికి కొన్ని ఆయన ఎన్నో నెంబర్లు వాడుతున్నాడు సార్. మంగ్లీ మేడం పర్సనల్గా లాయర్ తోటి మాట్లాడిపించింది, ఆ నెంబర్ మాకు తెలియదు. మరి మా దగ్గర ఉన్న నెంబర్కి మేము ఎన్ని మెసేజ్లు పెట్టినామో చూడండి. మరి ఇప్పుడు ఇంత తతంగం జరుగుతున్నప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటురా? న్యాయం జరగాలనే కదా సార్ వచ్చింది, జరుగుతుందనే కదా. ఇవన్నీ మధుకి నేను పెట్టిన మెసేజ్లు సార్. చూడ అన్నీ డైలీ చూసిండు. లాస్ట్లో ఫిబ్రవరి 16లో నా నెంబరు బ్లాక్ చేసిండు వాట్సాప్. బతిలాడినాము, హెచ్చరించినాము, ఒక అక్కలాగా చెప్తున్నా మధు అని కూడా మెసేజ్లు పెట్టినా ఇంట్లో. అవన్నీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టమన్నా కూడా పెడతా. అవన్నీ ఆయన చూడనప్పుడు చూస్తేనే కదా నన్ను బ్లాక్ చేసిండు. ఆఖరికి వస్తే నేను ఇక్కడ చూడండి, ఆ శివయ్య ఈ జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలోనే కర్మ అనుభవించేలా చేస్తాడు అంటూ ఇవన్నీ మా గుండె కోత, మా ఏడుపు కూడా ఒకనొక రోజు నువ్వు కూడా అనుభవిస్తావు నేను పెట్టిన మెసేజ్ ఇవన్నీ చూసిన తర్వాత నా వాట్సాప్ బ్లాక్ చేసిండు. అంటే డైలీ మా బాధను చూస్తున్నాడు, మా ఏడుపు చూస్తున్నాడు, అన్నీ చూస్తూ కూడా రెస్పాండ్ కాకుండా నా బ్లాక్ చేసిండు. ఎవరిని అడుగుతాము? మేమేమి ఇక్కడ ఆమెనే బ్లేమ్ చేయాలని మేమేం తీసుకురాలే. ఎట్లాగైతే ఆయన డబ్బులు వసూలు చేసారో అదే విషయం చెప్తున్నాము. అది మేము డైరెక్ట్గా వెళ్తే చీటింగ్ కేసు తీసుకోమని పోలీసు వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము లాయర్ని ఆశ్రయించినాము. పర్వాలేదు. ఆమె ఏమంటుందంటే మంగ్లీ, నేను సోషల్ మీడియాలో కానీ సినీ పరిశ్రమలో కానీ నాకంటూ ఒక పేరుంది, నేను ఆ పేరు సంపాదించుకున్న తర్వాత కొంతమంది కావాలని నా మీద అలా ప్రాపగండ చేస్తున్నారని చెప్పేసి కూడా తను చెప్తుంది. అదేవిధంగా మీకు అండగా కూడా ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా మంగ్లీకి చెప్పాలనుకుంటే ఏ మాట చెప్పాలనుకుంటారు? మేమేమి కావాల్సుకొని మేడంని బయటకు లాగాలని మేము రాలేదు సార్. మేము బాధితులము. ఆమెలాగైతే ఒక ఆడ మనిషి అందరము సార్, అందరము టోటల్ బాధితులు అందరి గురించి చెప్తున్నాను. నా ఒక్కదాని గురించి నేను చెప్పట్లేదు. ఇంకా నేను ఒక్కదాన్ని వచ్చిన సార్, రాలేని పరిస్థితిలో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు, ఇంకా 10 మంది దాకా ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు వచ్చిన అంటే రాత్రి నాకు వాడెవడో నాకు తెలియదు, వాడికి నాకు సంబంధం లేదన్న వాళ్ళే మా ఆయన కంటే ఇంటికాడ చెప్పుకుంటాం కదా సార్ బిజినెస్ విషయాలు. మంగ్లీ అన్నావు, మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు అన్నావు, పబ్బులు అన్నావు, హాస్పిటల్ అన్నావు, కాలేజీలు అన్నావు. ఆఖరికి వస్తే వాడు ఎవడో తెలియదు అంటుంది కదా, నీ డబ్బులు వస్తాయా రావా, వడ్డీకి తెచ్చి పెట్టినా వస్తాయా రావా అని నిన్న పొద్దుటి నుంచి మొదలు పెడితే అర్ధరాత్రి 12 గంటల దాకా మెలకువతోటే ఉన్నా. రాత్రి 12 గంటలకు కూడా నేను నా ఈ గ్రూప్లో నేను మెసేజ్ చేసిన,
నిద్ర పట్టలేదు. అయినా కూడా తెల్లవారి మళ్ళీ 4 గంటలకు లేసి ఉన్నాం సార్, అందరం ఉన్నాం, బాధితులం అందరం ఉన్నాము. ఎవరెవరైతే ఉన్నారో మొత్తం 100 మంది ఉన్నాం గ్రూప్లో. అందరికీ ప్రతిదీ అందులో గ్రూప్లో షేర్ చేస్తే అయిపోతుంది. అప్పటిదాకా నిద్ర లేకుంటున్నాము. నిన్నటి నుంచి గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఆమె మాకు అండగా ఉంటుంది, మా గురించి మాట్లాడుతూ అన్నది. ఇటువంటి ఆడవాళ్ళం మేము చాలామంది బాధపడుతున్నాము. ఇంకా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మేము ఎట్లా అంటే ఇంకా న్యాయస్థానం చూసుకుంటుంది. న్యాయస్థానం కాదు సార్, మీరు మరీ 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 న్యాయం జరుగుతుందా? మంగ్లీ పేరు ఎందుకు వాడుతున్నారంటే కావాలని మేము వాడట్లేదు. మేము సాధారణ గృహిలము. ఆమెను వాడితే మాకు వచ్చేది ఏం లేదు. మేము పెట్టిన డబ్బుకు మేము ఆమె పేరు చెప్తే నమ్మి మోసపోయినాం కాబట్టి నిన్న ఆమె మాకు అండగా ఉంటా అన్నది కాబట్టి ఈ మీడియా ముఖంగా ఆమెకి ఏం చెప్తున్నామనంటే మా కోసం మాట్లాడుతూ అన్నారు కదా మేడం, మా డబ్బులు మాకు ఇప్పించండి. ఎలా వచ్చినా పర్లేదు సార్, మా డబ్బులు మాకు రావాలి. ఇంట్లో భర్తల పోరు మేము తట్టుకోలేకపోతే చచ్చిపోతే మా పిల్లల పరిస్థితి ఏంది సార్? ధైర్యం అంటే అట్లా ఉంది సార్ పరిస్థితి. ఏడుస్తున్నావు అని అంటే నిన్న అంతా ఉన్న మంగ్లీ గారే ఆమె తట్టుకోలేక ఏడ్చింది. మా బాధ సార్, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళం, మాకెంత బాధ ఉంటుంది సార్? మేము ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలి సార్? నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు మంచిగా రాస్తారో తెలియదు, చెడ్డగా రాస్తారో తెలియదు. ఈ మాట్లాడిన తర్వాత అవసరం వచ్చి ఆమె ఎవరో తెలియదు అని ఆమె వచ్చి నా మీద కేసు పెడతారో తెలియదు. అయినా కూడా నేను వచ్చిన, ఎందుకంటే నేను మోసపోయినా కాబట్టి. రేపు దీని తర్వాత ఏమేమి వస్తాయి అవన్నీ ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలి. చుట్టాలతోటి ప్రాబ్లం ఉంటుంది, ఫ్రెండ్స్ తోటి ఉంటుంది, ఎటువంటి వస్తాయి. ఒక ఆడపిల్లని నేను వచ్చి ఇంతకుముందు రోడ్ ముందట పోలీస్ స్టేషన్ ముందట మాట్లాడుతున్నా అంటే ఊరికే వచ్చి ఎందుకు మాట్లాడతా సార్? నేను అంత అవసరం ఏముంది? ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నాకు ఈ సిటీకి వచ్చి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? మోసం చేసిన వాళ్ళు మంచిగానే ఉంటారు, డబ్బులు తిన్న వాళ్ళు మంచిగానే ఉంటారు. సరే మాది తప్పే, అత్యాశకు పోవడం మాది తప్పే. కాకపోతే ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని మా దగ్గరికి? ఎవరు రమ్మన్నారు? ఎవరు చెప్పమన్నాడు? మా సందాలు మేము 200 300 కైకిలు చేసుకొని సంతోషంగానే ఉన్నాం కదా. సరే అత్యాశకు పోయే మేము ఇక్కడ కష్టాలు పడుతున్నాం కావచ్చు. మా కష్టం ఎవరికి తలుగుతుంది? మా బాధ, మా గోస, మా ఏడుపు ఎవరికి తలగాలి? ఇప్పుడు మా పిల్లలకి ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నాం సార్. ఈఎంఐలు కూడా కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము. ఫోన్ వస్తే భయం వేస్తుంది, కొత్త నెంబర్ వస్తే భయం వేస్తుంది. ఎవరు చేస్తున్నారో డబ్బుల కోసమని. మా ఆయన తెలియకుండా నేను డబ్బులు పెట్టిన నా పరిస్థితి ఏంది సార్? నేను కూడా చెప్పిన సార్ వాళ్ళకి ఫోన్ చేసిన, సార్ ఎవరెవరైతే ఉన్నారో హేమకాంత్ రెడ్డి, మంగ్లీ గారి పేరు, భరత్ పేరు, మధు రమావత్ మధు పేరు, శివ పేరు, అందరి పేర్లు రాసి ఒక వీడియో నోట్ కూడా చేసి ఖచ్చితంగా నేను చచ్చిపోతా. నేను చేస్తే నేను ఒక్కరు చచ్చిపోతే 100 మందికి న్యాయం అవుతుంది కావచ్చు. నేను చెప్పిన సార్ వాళ్ళకి బ్రతికి పోరాడాలమ్మా. ఏదేమైనా న్యాయస్థానం ఉంది, చట్టం ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు. నేరం చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడుతుంది. మీ బాధ మీరు చెప్పుకున్నారు, కోర్టుల ఇక్కడ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీకు సరైన న్యాయం పోలీస్ వ్యవస్థ చేస్తుంది, చట్టం చేస్తుంది, న్యాయస్థానం చేస్తుంది. ధైర్యంగా పోరాడాలి. ఏదైనా మీరు ఇచ్చింది వాస్తవం అయితే మీ తరపున న్యాయస్థానం నిలబడుతుంది కదా. వాస్తవం కాబట్టి కదా సార్ ఇంత దూరం వచ్చినాము, ఇంతసేపు మాట్లాడుతున్నాము. ఇది చూస్తున్నాం, మంగ్లీ చేస్తున్నటువంటి మంగ్లీ పైన కేసు అయింది. ఇరువురు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం జరిగింది. బాధితులు తమకు న్యాయం చేయాలి, మంగ్లీ బాధితుల పక్షాన నిలబడి తమకు న్యాయం జరిగేటట్టుగా తన యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి కూడా పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగతంగా కంటతాడి పెట్టుకుంటూ అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మరి రానున్న రోజుల్లో వీరి తరపున ఏ విధమైనటువంటి న్యాయస్థానం తీర్పిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ చూస్తూనే దార్వి టీవీ. నేను నమస్తే గంగాధర్.